దమ్ బిర్యానీ అంటే ఎవరికిష్టం ఉండదు. కానీ ఒకసారి ఈ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటది. ఇది జేయడం గూడా చాలా ఈజీయే. ఇదే స్పెషల్ మసాలా. ఇది లేకపోతే బిర్యానీ రుచే ఉండదు. ముందుగా బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్‌లోకి ఒక 6 స్పూన్ల ఆవు నెయ్యేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి 6 ఇలాచీలు, 6 లవంగాలు, 2 బగారాకు, 2 దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ సాజీరా యేసుకొని మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 30 సెకన్లు ఎగిన తర్వాత ఒక 8 పచ్చిమిర్చిల చీలికలేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడంత కొత్తిమీర, ఒక గుప్పెడంత పుదీనా యేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2:30 స్పూన్లు పెరుగేసుకొని అది ఆయిల్‌లో ఇంకిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని కల్యమాకులేసుకుందాం. కొంతమందికి కల్యమాకులు నచ్చది. నచ్చని వాళ్ళు వేసుకోకున్నా పర్లేదు. ఇప్పుడు కొన్ని కాజూస్ యాడ్ చేసుకుందాం. ఈ రైస్‌లోకి కాజూస్ చాలా బాగా అనిపిస్తది టేస్ట్. ఇప్పుడు సరిపడే ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి యేసుకొని మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2:30 గ్లాసుల బియ్యానికి 3:30 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. కుక్కర్‌లో ఎలాగైనా సరే అయిపోతది. కొంచెం నీళ్లు తక్కువ పోస్తే పుల్లలు పుల్లలుగా వస్తది. ఇప్పుడు ఎసరొచ్చిన తర్వాత మనం గంట సేపటి కింద నానబెట్టిన బియ్యాన్ని ఇప్పుడు దీంట్లో యేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని దానికి మూత పెట్టేసి ఒక విజిల్ ఇచ్చేసేయండి పెద్ద మంటతోటి. అయిపోతుంది. రైస్ అయిపోయింది. పుల్లలు పుల్లలుగా ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. 8 స్పూన్ల నూనె వేసుకోవాలి. నేను 800 గ్రాముల చికెన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయలు, ఆ చికెన్ ఉడుకుతున్నప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తది. ఆ స్మెల్‌కి అసలు ఆకలి ఎక్కువ అనిపిస్తది ఇంకా. ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందాక చెప్పిన స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. 2 బగారాకు, 2 స్పూన్ల ధనియాల పొడి, 8 యాలకులు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 8 లవంగాలు, కొంచెం బండ పువ్వు, ఒక జాపత్రి, 2 స్టార్ పువ్వులు. మనకి వీలైనంత మెత్తగా దాన్ని పొడి చేసుకొని ఇప్పుడు ఆ పొడిని దీంట్లో ఏసుకోవాలి. నేను ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా కాశ్మీరీ కారప్పొడేస్తున్నా. దీంతోటి ఫ్రైకి మంచి కలరొస్తది. ఒక స్పూన్ ధనియాల పొడి, దాంతో పాటు తగినంత ఉప్పేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగేసినా ఉప్పు సరిగా లేకపోతే రుచి ఉండది. ఉప్పు శాస్త్రం ఎట్లుంటదంటే అన్నేసి సూడు, నన్నేసి సూడు అంటది. కాబట్టి మనం ఉప్పు సరిపడా ఏస్తేనే మంచి రుచొస్తది. ఇప్పుడు కొన్ని కల్యమాకులేసుకొని మంచిగా కలుపుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. చూసారా ఎలాంటి కలర్ యూజ్ చేయకుండానే ఎంత మంచి కలరొచ్చిందో. చూసారా ఎంత సింపుల్‌గా రెడీ అయిపోయిందో. ఇంట్లో చేసుకుంటే ఖర్చు తక్కువ ఉంటది. రుచికి రుచి ఉంటది. ఇంట్లో అందరం తినొచ్చు. కాబట్టి మనం ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువ శాతం ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.